అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ పెరుగుతున్న చమురు ధరల నుంచి ఉపశమనం పొందేందుకు రష్యా ముడి చమురు కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా సడలించింది. ఇప్పటికే సముద్ర మార్గంలో రవాణా అవుతున్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలకు అనుమతిచ్చింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చిన అమెరికా ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మక అడుగు వేసింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా ధరలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రరాజ్యం తెలిపింది. అయితే ఈ సడలింపు అన్నింటికీ వర్తించదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. కేవలం ఇప్పటికే సముద్రంలో ప్రయాణిస్తున్న చమురు రవాణాకు మాత్రమే ఈ మినహాయింపు ఉంటుందని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇది చాలా స్వల్పకాలిక నిర్ణయమని, దీనివల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక ప్రయోజనం చేకూరబోదని ఆయన పేర్కొన్నారు. ట్రెజరీ నోటీసు ప్రకారం ఈ కొనుగోళ్లకు ఏప్రిల్ 11 వరకు మాత్రమే గడువు విధించారు. సరఫరా పెంచి మార్కెట్ ఒత్తిడిని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశం. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏప్రిల్ 11 తర్వాత మళ్లీ ఆంక్షలు యథాతథంగా కొనసాగనున్నాయి.